దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ భూలోకంలో మనం చూసుకున్నట్లయితే మనకి కావలసినటువంటి వారిని, మనకి నచ్చినటువంటి వారిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. కొన్ని సమయాల్లో మనం మర్చిపోతూ ఉంటాము. అదే గనక దేవుని గనక మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడా? దేవుని యొక్క జ్ఞాపకాల్లో మనం ఉండగలుగుతున్నామా? నిజంగా దేవుడు గనక మనల్ని జ్ఞాపకం చేసుకుపోయినట్లయితే, అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, ఆయనంట దుష్కార్యములు చేసేటువంటి వారిని ఆయన మర్చిపోతాడు. అంటే నీతిమంతుల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయనకి దగ్గర ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే మనుషులుగా మనమైతే అనేక సందర్భాల్లో మనమైతే మన సొంత వారిని మనం మర్చిపోతూ ఉంటాం. అందుకే దేవుని యొక్క వాక్యం చదువుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, మనం మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని మనం విడిచిపెట్టేవారు ఉండాలి. ఎందుకంటే పాపం అనేది చాలా సులువుగాను, సున్నితంగాను, తియ్యగాను ఉంటుంది. అది మనల్ని సులువుగా చిక్కులు పెట్టి పడేస్తూ ఉంటుంది. దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే దాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. చూడండి, విశ్వాసానికి కర్త అయినటువంటి యేసు వైపు చూస్తూ, కానీ మనం ఏం చేస్తామంటే ఈ లోకం వైపు చూస్తాము, మనుషుల వైపు చూస్తూ ఉంటాము, మనకి నచ్చిన వారిని మనం చూస్తూ ఉంటాము, ఈ లోకంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని మనం చూడలేము. చూడండి, పేతురు గారు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎదురుగా ఉండగానే అతడు ఏం చేశాడు? లోకం వైపు చూశాడు. నేనైనా నడిచేది అని అనుకున్నాడు. చివరికి సముద్రంలో మునిగిపోతాడు. అయ్యో ప్రభువా, నన్ను రక్షించు. చూసారా? అంటే ఎదురుగా ఉన్నటువంటి క్రీస్తునే చూడలేకపోయాడు. ఆయన వైపు అక్కడికి వరకు నడుచుకుంటూ రావటానికి ఆయన చూడలేకపోయాడంటే, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఆయన వచ్చే రెండో రాకడ వరకు కూడా, ప్రభువా, ఈ లోకంలో నేను ఏది కూడా నేను చూడకూడదు, ఈ లోకాన్ని అనుసరించి నేను నడుచుకోకూడదు, ఇదిగో నిత్యము కూడా నేను నిన్ను చూడాలి అని మనం ప్రభువుని చూడగలుగుతున్నామా? ప్రభు వైపు మనం తిరగగలుగుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోయినట్లయితే ఆయన జ్ఞాపకంలో మనం ఉండమో లేదో ఒకసారి మనం గ్రహించుకోవాలి. అయ్యో ప్రభా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా లేదా? నీ జ్ఞాపకాల్లో నేను ఉన్నాను లేదా? అందుకే కదా మరి నిజంగా దేవుని యొక్క దూతలో ఆ యొక్క దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మరి సాతాను కూడా వాడు అటు ఇటు తిరుగుచూ కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, ఇదిగో భూమి మీద నేను ఇటు అటు తిరుగుచు నీ సన్నిధిలోకి వచ్చానన్నప్పుడు, ఇదిగో నా సేవకుడైనటువంటి యోబు నువ్వు చూసితివా అని యోబు గారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే, దేవుని యొక్క జ్ఞాపకాల్లో యోబు గారు ఉన్నారు. ఎందుకున్నారు? యోబు గారికి కలిగినటువంటి సంపదను బట్ట, యోబు గారికి కలిగినటువంటి ఉన్నటువంటి పేరును బట్ట ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మనమైతే మనుషులుగా ఉన్నవారిని, గొప్పవారిని, మనకి ఏదైనా సాయం చేస్తే వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. లేకపోతే సాయం చేసినా సరే అనేక సార్లు మనం మర్చిపోతూ ఉంటాం. కానీ మన దేవుడు యుగములైనా సరే, ఎన్ని సంవత్సరములైనా సరే, ఎన్ని తరాలైనా సరే ఆయన మర్చిపోయేటువంటి దేవుడైతే కాదైనా, ఇదిగో యోబును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంటే యోబు యొక్క యథార్థత, నీతి. ఎందుకనంటే చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. అటువంటి వారిని దేవుని యొక్క జ్ఞాపకాల్లో ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు ఆయన. చూడండి, మనం అనుకుంటాం నేను జ్ఞాపకం ఉన్నానో లేదో,
నా భార్యకి నేను జ్ఞాపకం ఉండడం లేదో, నా బిడ్డలకు నేను జ్ఞాపకం ఉండడం లేదో, నా స్నేహితులకు నేను జ్ఞాపకం ఉండడం లేదో అని మనం అనుకుంటున్నామే. మరి దేవాతి దేవుడు మనం ఎన్ని దుష్క్రియలు చేసినా మరలా ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే కనుక మనం ఒక అడుగు తీసి ఒక అడుగు వేయగలమా? అందుకే చూడండి, గల్తీ పత్రిక 1:10 చూస్తే, ఇప్పుడు నేను, అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఇదిగో ఇప్పుడు ఒకవేళ నేను మనుషుల యొక్క దయను నేను పొందగోరుచున్నానా, లేకపోతే దేవుని యొక్క దయ పొందాలనుకున్నానా? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడును కాకపోదును అనుకుంటాం కదా మనం మనుషులు దయ పొందుకోవాలి. ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ యొక్క యజమాని దగ్గర మనమే మంచి దయ పొందుకోవాలి, మంచి పేరు పొందుకోవాలి, అతని యొక్క జ్ఞాపకాల్లో నేను ఉండాలి అని కష్టపడి పనిచేస్తూ ఉంటాము. లేకపోతే యజమానుడు వచ్చినప్పుడే పనిచేస్తూ ఉంటాము. ఇదిగో ఒకవేళ నేను మనుషుల యొక్క దయను నేను పొందుకోవాలి అని నేను అనుకుంటున్నానేమో, ఇదిగో దేవుని యొక్క దయను నేను పొందుకోవాలి. ఇప్పటికీ కూడా నేను ఆ విధంగా నేను జీవించినట్లయితే, ఇదిగో మనుషులను కనుక నేను సంతోషపెట్టినట్లయితే నేను క్రీస్తుకి నేను దాసుడిని కాలేను. నిజంగా ఆ విధంగా కనుక పౌలు గారు చేసి ఉన్నట్లయితే ఈ దినాన ఇదిగో ఇప్పటికీ మనం పౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకునేవారుమా? లేదు కదా. ఎందుకనంటే ఇదిగో పౌలు గారు అయితే మనుషులను సంతోషపెట్టడానికి కాదు కానీ, లేకపోతే మనుషుల యొక్క దయను పొందుకుంటానికి కాదు కానీ, ఇదిగో దేవుని కొరకు ఆయన ప్రయాసపడ్డాడో, అందుకే దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఆదికాండము 40:14 చూస్తే, మరి మొట్టమొదటిగా ఇక్కడ చూసుకున్నట్లయితే యోసేపు గారు మరి చెయ్యినటువంటి నేరానికి ఆయన చెరసాల్లో వేయబడ్డాడు. ఆయన ఎక్కడ కూడా ఆయనకు కలిగినటువంటి ఆ యొక్క అవమానం కావచ్చు, లేకపోతే ఆ నింద కావచ్చు, దానిని బట్టి అయ్యో నేను చేయనటువంటి దానికి నాకు శిక్ష వేశారని ఎక్కడ కూడా ఆయన చెప్పుకోలేదు. ఇదిగో అయితే ఆ యొక్క చెరసాల్లో ఉన్నటువంటి యోసేపు గారితో పాటు కూడా మరి ఇద్దరు నాయకులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు. పానకాదాక్షలు అయినటువంటి ఆ నాయకుడు కూడా ఉన్నప్పుడు వారి ఇరువురు కూడా ఇక్కడ 40వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, ఆదికాండము 40వ అధ్యాయంలో చూసుకుంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆదికాండము 40వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 14 కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని నా యందు కనికరించని ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. చూడండి ఎవరితో అంటున్నాడో ఇక్కడ యోసేపు గారు చూస్తే, పానదాయకుడును భక్షకారుడు వీరిరువురికి మరి ఈ అధిపతులు ఇద్దరు కూడా ఆ యొక్క కళలు వచ్చినప్పుడు, ఆ కళల భావం తెలియనప్పుడు మరి చెప్పినప్పుడు, ఇదిగో పానకాధ్యక్షుగా అతడు మరలా నువ్వు నీ ఉద్యోగాన్ని పొందుకుంటావు, రాజుగారి యొక్క దయను నువ్వు పొందుకుంటావు అన్నప్పుడు నిజంగా ఇదిగో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే, నిజంగా కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కనికరించు, ఇదిగో ఫరోతో నువ్వు చెప్పు అన్నప్పుడు సరే అన్నాడు. కానీ 23వ వచనంలోకి చూస్తే, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మరిచిపోయాను. చూడండి, మనుషులుగా మనమైతే సహాయము పొందుకుంటాము, సహాయాన్ని స్వీకరిస్తాము. అయితే కొంతవరకే ఏం చేస్తాం, మనుషులుగా మనం మర్చిపోతాము. కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఈ ఇతడైతే మర్చిపోయాడు, పానదాయకుడు అధిపతి అయితే మర్చిపోయాడు. చక్కగా అతని యొక్క జీవితము, అతని యొక్క ఆ పనిని చేసుకుంటున్నాడు, మర్చిపోయాడు. కానీ దేవుని యొక్క బిడ్డల్ని దేవుడు మర్చిపోడండి, విడిచిపెట్టడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఎప్పుడైతే మనం నీతిగా, న్యాయంగా, యథార్థంగా మనం జీవిస్తామో అటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకుంటమే కాదండి, ఆయన యొక్క జీవ గ్రంథములో ఈ భూమి ఉన్నంత వరకు, భూమి మీద మనుషులు ఉన్నంత వరకు కూడా వారి యొక్క జ్ఞాపకాలని దేవుడు
ఇదిగో మనం ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాము. ఎంత ధన్యతండి. మనుషులైతే 1 దినము 2 దినాలు 3 దినాలు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. అయ్యో నాకెంతో మేలు చేసావు, నాకెంతో సహాయం చేశావు అని జ్ఞాపకం చేసుకుంటారు. లేకపోతే కనుక ఈ భూమి మీద మనం జీవించినప్పుడు, లేకపోతే ఈ భూమి నుండి మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, అంటే చనిపోయినప్పుడు భార్య అయినా భర్త అయినా బిడ్డలని ఎవరైనా సరే 1 రోజు 2 రోజులు 3 రోజులు అయ్యో నా తండ్రి, లేకపోతే నా తల్లి, నా బిడ్డలు అని జ్ఞాపకం తెచ్చుకుంటారు. తర్వాత మర్చిపోతారు. కానీ దేవుడు మర్చిపోయేటువంటి దేవుడైతే కాదు. అయితే దేవుని యొక్క జ్ఞాపకాల్లో మనం ఉండాలి అంటే ఏమండి, ఒక నాయకుడు అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రధానమంత్రి అవ్వచ్చు. ఆ సమయాల్లో వారికి అవసరం వచ్చినప్పుడు, లేకపోతే ఆ ఎన్నికల సమయాల్లో వచ్చినప్పుడు ఇదిగో పలానా వ్యక్తిని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు వారి అవసరాలను బట్టి. మనము పొంగిపోయి తబ్బెబ్బులైపోతూ ఉంటాము. కానీ సర్వ సృష్టికర్త జ్ఞాపకాల్లో మనం ఉండాలంటే, జ్ఞాపకాల్లో ఉండినట్లయితే అది మనకి ఎంత భాగ్యం అండి నిజంగానే. ఏసేపుని ఈ పానదాయకుల అధిపతి మర్చిపోయాడు, కానీ ప్రభువు దేవాతి దేవుడు తండ్రి మర్చిపోలేదు. ఆయన సమయం వచ్చింది, రాజుకే మరి కళను రప్పించాడు. ఆ కళకి అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు సోదరా, ఇదిగో దేవుని యొక్క వాక్యం ఎంతో విలువైనది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము ఈ 2వ అధ్యాయం 24 చూస్తే, కాగా దేవుడు వారి మూలుగును విని, ఎవరో ఇశ్రాయేలీయుల యొక్క మూలుగును దేవుడు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. చూసారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు చేసినట్టు నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడంటే, మోషేని నిలబెట్టి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాడంటే మర్చిపోవచ్చు కదా అబ్రాహాము గారు, యాకోబు గారు, ఇస్సాకు గారు. ఆ సమయంలో చేసినటువంటి నిబంధన అంటే ఎన్ని రోజులైనా, సంవత్సరాలైనా, యుగాలైనా, తరాలైనా సరే దేవుడు మర్చిపోడు. మరి మనం ఎందుకు మర్చిపోతున్నాం దేవుని సన్నిధిలోకి వెళ్తేనే మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి మిగతా సమయాల్లో ప్రతి క్షణము దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు కదా. మరి మనం ఎందుకు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాము? దేవుని యొక్క జ్ఞాపకాల్లో మరి మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు కదా. మరి మనం ఎందుకు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లేదు? అవసరం వచ్చినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటాము, లేకపోతే కనుక మనం దేవుణ్ణి మర్చిపోతాము. కానీ ఇదిగో దేవుడంట ఆయన చేసినటువంటి నిబంధనని ఆయన మర్చిపోలేదు, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే దేవుని యొక్క వాక్యం చదువుతుంది చూడండి. నిజంగా మత్తయి సువార్తలో చూసుకున్నట్లయితే 26వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 26వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే, శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇవ్వచ్చును అని, బేదలకు ఇవ్వచ్చునే అని. అంటే ఇక్కడ ఒక స్త్రీ, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, ఒక స్త్రీ మిక్కిలి విలుగల అత్తరబుడ్డి తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనుడు కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసేను. వారు కోపడిపోయి శిష్యులు, ఇది ఎందుకు ఇంత విలువైనది పాడు చేసేయటం, అమ్మేసి బేదలకు ఇవ్వచ్చు కదా అని అంటుంటే, నిజంగా చూడండి ప్రభువారు అంటున్నారు, దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇవ్వచ్చునే అని. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసెను, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు? బేదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను. ఈమె అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేశాను. సర్వలోకమందు, చూడండి 13వ వచనంలో మత్తయి సువార్త 26:13 చూస్తే, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో, చూడండి సర్వలోకమందు ఈ యొక్క సువార్త ఎక్కడైతే ప్రకటింపబడతాదో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో అని. చూడండి దేవాతి దేవుడు పరిశుద్ధాత్ముడు
ఈ సువార్త ప్రకటింపబడేటువంటి సమయాల్లోనే ఉన్నంత వరకు కూడానంట ఆమె యొక్క ప్రశంసలు ఏమవుతాయంట, మీతోనే నిశ్చయంగా ఉంటాయి. అంటే దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆమెను మనం మర్చిపోతామా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తల మీద పోసినటువంటి అత్తరబొడ్డు ఆ స్త్రీని, ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయి 2000 సంవత్సరాలు దాటేస్తున్నా సరే ఆమె ఇదిగో జీవ గ్రంథంలో ఉన్నది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదండి దేవుని యొక్క గొప్పతనము. దేవునిలో గనుక మనం జీవించినట్లయితే, దేవునికి దగ్గరగా మనం ఉండినట్లయితే, పాపాన్ని అసహించుకుని మన ప్రవర్తన అంతటి యందు మనం దేవునికి అధికారం ఇచ్చి, ప్రభువా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు అని మనం నిజంగా ప్రభువుని అడిగి ఆయనకు అనుకూలంగా ఆయన మనసును ఎరిగి మనం జీవించినట్లయితే, ఇదిగో దేవుడు ఈ యొక్క స్త్రీని ఈ సువార్త ఉన్నంత వరకు కూడానంట, ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది అదే కనుక మనమైతే ఒక సంఘంలో చెప్తాం, 2 సంఘాలు చెప్తాం, 10 సంఘాల్లో చెప్పబడతాము, తర్వాత మర్చిపోతాం కొంతకాలానికి ఎవరైనా ఒక మేలు చేసినట్లయితే. కానీ ఈ సువార్త ఎక్కడైతే ప్రపంచంలో ఏ మూలల ప్రకటింపబడి సరే ఈమెను మాత్రం ఆమె యొక్క ప్రశంసలో ప్రకటింపబడుతూనే ఉంటాయి. అంటే దేవుని యొక్క జ్ఞాపకాల్లో ఈమెన్నది. మరి మనమున్నామా లేదా? అయ్యో ప్రభువా నీ జ్ఞాపకాల్లో నేనున్నానా లేదా? నా పాపములు క్షమించండి అయ్యా, ఇదిగో నేను నీతిగాను న్యాయంగాను యథార్థంగా నేను జీవిస్తానయ్యా, ఇదిగో యోబును నా సేవకుడు అని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు కదయ్యా, నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని మనం అడిగినట్లయితే దేవుడు గొప్ప దేవుడు. ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి గొప్ప దేవుడైన. అయితే చూడండి, మరి యొక్క స్త్రీ కూడా నిజంగా ప్రభువు వారు నిజంగా శిష్యుల్ని పిలిచండి, నిజంగా శిష్యుల్ని పిలిచి ఆమెకు భేద విధవరాలైనటువంటి ఆ స్త్రీ ఆమెకు కలిగినటువంటి 2 కానుకలను కూడా భయపడుతూ కూడా ఆమె జీవనం అంతయు కూడానంట, ఆమె జీవనం అంతా కూడా వేసేసింది. వేసేస్తే ప్రభువారు పిలిచి, మార్కు సువార్త 12:41లో ప్రభువారు శిష్యులను పిలిచి, ఇదిగో వీరందరూ కూడా వారికి కలిగిన దాంట్లో వేశారు, కానీ ఆమె జీవనం అంతా కూడా ఇచ్చేసింది. అదండి ప్రభువారి శిష్యులను పిలిచి ఆమె గురించి చెప్తున్నారంటే జ్ఞాపకం చేసుకున్నాడు. సోదరా, మరి మనము ఏ విధంగా జీవిస్తున్నామో, ప్రభువుకి అనుకూలంగా జీవిస్తున్నామా, లేకపోతే అపోస్తలుడైన పౌలు గారు అన్నట్టుగా ఇదిగో నేను మనుషుల దయని ఇంకాను నేను మనుషుల దయని పొందాలని నేను కోరుకుంటున్నానా, దేవుని యొక్క దయని పొందుకోవాలని కోరుకుంటున్నానా, లేకపోతే మనుషులు నేను సంతోషపెట్టగోరుచున్నానా? అట్లాగైతే కనుక నేను మనుషులను సంతోషపెట్టేటువంటి పరిచర్యని చేసినట్లయితే, నేను మనుషులను సంతోషపెట్టాలని నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళినట్లయితే క్రీస్తు దాసుడును కాకపోదును అంటున్నాడు. మరి మనం ఏ విధంగా మనుషులు దయ పొందుకోవాలన్నా, మనుషుల ఎదుట మనము ఆ గొప్ప లేకపోతే పేరు సంపాదించుకోవాలన్నా, వారిని సంతోషపెట్టాలన్నా, ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క జ్ఞాపకాల్లో మనం ఉండవు. ఆయన యొక్క జ్ఞాపకాల్లో మనం లేకపోయినట్లయితే ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. అరే మీరు బోధ చేశారు, నేను బోధ చేశాను, లేకపోతే నేను ఎంతో సేవ చేశాను, కానుకలు ఇచ్చాను అని మనం ఎన్నెన్నో చెప్పుకోవచ్చు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. అయితే సోదరా, మన జ్ఞాపకాల్లో ఉండాలంటే మన యొక్క క్రియలు దేవునికి, అందుకే కీర్తన 34:10 దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి ఏం చేస్తాడంటే ఆయన కొట్టివేస్తాడు. అదేవిధంగా చివరిగా చూసుకున్నట్లయితే ఒక అన్యుడైనటువంటి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక అన్యుడైనటువంటి కొర్నేలు, నిజంగా ఆ శతాధిపతి అయినటువంటి కొర్నేలు కూడా దేవునికి నిత్యం కూడా ప్రార్థన చేస్తున్నాడు. తన ఇంటి వారు అందరితో కూడా కలిసి ఇదిగో అతడు మంచి బహుధర్మ కార్యములు చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క దేవదూతలు వచ్చి ఇదిగో నీ ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. చూసారా ఎటువంటి ప్రార్థన చేసాడని? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన అంట ఆ రోగిని స్వస్థపరిచును అంటున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన మనం ఉండాలి. విశ్వాస సహితమైనటువంటి ఆ భక్తి మనలో ఉండాలి.
కొర్నేలు యొక్క ప్రార్థనలంట దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి అంటున్నాడంటే, మరి మన ప్రార్థనలు ఎలాగున్నాయి? అవసరతల కొరకే మన ప్రార్థనలు ఉంటున్నాయేమో. అవసరత తీరిపోయినప్పుడు మరలా మనం ప్రార్థన చేయం, మరలా మొర్ర పెట్టము. ఆ 10 మంది కుష్ఠరోగులు కూడా ప్రభువుని అడిగినప్పుడు, ఇదిగో మీ యొక్క సేవకులకు మీరు కనపరుచుకోండి అన్నప్పుడు 10 మంది వెళ్ళారు. అందులో ఒకడు మాత్రమే గ్రహించుకున్నాడు, నేను శుద్ధీకరించబడ్డాను, తిరిగి వచ్చాడు. ప్రభువారు అడుగుతున్నారు, ఏరి ఆ మిగతా 90 ఎక్కడ ఉన్నారో? ఈ దినాన్న ఆ ఒక్కడే జ్ఞాపకం చేసుకున్నాడు, నేను శుద్ధీకరింపబడ్డాను, ప్రభువు నన్ను రక్షించాడు అని. మిగతా 9 మంది మర్చిపోయారు. ప్రియ సహోదరి, ఇదిగో దేవుని యొక్క జ్ఞాపకాల్లో మనం ఉండినట్లయితే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాలు మారుస్తాడు, మన పరిస్థితుల్ని, మన స్థితిగతులు మారుస్తాడు. కనుక దేవునికి అసాధ్యమైనటువంటి ఏది లేదు. కనుక మనం నిత్యము కూడా ప్రభువుని స్తుతించేవారుగా ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనల్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు కదా. మీరు నా తట్టు తిరిగినట్లయితే నేను మీ తట్టు తిరుగుతానంటున్నాడు ఆయన. కనుక మనం కూడా నిత్యము ప్రతి క్షణము ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం జీవించినట్లయితే ఆయన జ్ఞాపకాల్లో మనం ఉంటాం. మనము దేవుని ఎదుట ఒక మంచి గొప్ప సాక్షులుగా మనం నిలబడతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు దేవా. తండ్రి, మేము పాపులము, అయోగ్యులము, అల్పులము, ఎన్నికలేంటి తండ్రి. ఇదిగో దేవా, నువ్వు ఒక భేద వెధవరాలను జ్ఞాపకం చేసుకున్నావయ్యా. ఇదిగో తండ్రి, యోబు నా సేవకుడను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. కొర్నేలు యొక్క ప్రార్థన ప్రభా నీ సన్నిధిలోకి జ్ఞాపకార్థంగా ఉన్నాయని సెలవుస్తున్నావు ప్రభా. తండ్రి, ఇదిగో దేవా, నీ మీద, నీ తల మీద పోసినట్టు అత్తరబుడ్డి ఆ స్త్రీని ప్రభా, ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడతాదో ఇదిగో ప్రతి ఒక్క స్థలంలోనూ ఆమెకు ప్రశంసలో కురవబడతాయని నువ్వు సెలవిచ్చినావు తండ్రి. అవును ప్రభా, నీ ఎదుటి ఎవరైతే నీతిగా, న్యాయంగా, యథార్థంగా మేము జీవిస్తామో ప్రభా, నీ జ్ఞాపకాల్లో మేము ఉంటామయ్యా. ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఇదిగో తండ్రి, మేము నా తండ్రి నిన్ను నిత్యమేమో జ్ఞాపకం చేసుకుంటానికి ప్రభా, మేమైతే ప్రభా అనేక సందర్భాల్లో, సమయాల్లో నిన్ను మర్చిపోతున్నామయ్యా. మేము మర్చిపోకుండా ఉండాలంటే విశ్వాసానికి కర్తమైనటువంటి నీ వైపు చూస్తూ ప్రభా మేము ముందుకు కొనసాగడానికి మాకు మార్గం సరళం దయచేయమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. హాస్పిటల్లో ప్రతి ఒక్క రోగిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఇదిగో దేవా, ఇంకడుతో అనేక మంది బిడ్డల ప్రభావ వారి యొక్క ప్రియమైనటువంటి వారిని కోల్పోయి ఉన్నారు. వారికి ఆదరణ, ఓదార్పుని మీరు దయచేయండి. మీరు తోడుగుండమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.